కొల్లా బ్రహ్మనాయుడు గారి కుమారుడు గిరి గారు ఒక పత్రికా సమావేశాన్ని నిర్వహించి దాని యొక్క సారాంశాన్ని మొత్తం కూడా పత్రికాముఖంగా వివరించడం జరిగింది. రమేష్ అనేటువంటి వారి యొక్క బంధువుకి బ్రహ్మనాయుడు ఆయన ఆర్థిక సహాయం మాత్రమే చేశారు. ఆ భూమికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ లో గాని లావాదేవీల్లో గాని ఎక్కడ కూడా వారి తండ్రి గారికి సంబంధం లేదు అన్నది స్పష్టంగా ఆధారాలతో సహా చూపించడం జరిగింది. పైపెచ్చు ఆ యొక్క అగ్రిమెంట్ చేసుకున్నప్పటి నుంచి రిజిస్ట్రేషన్ సహకరించట్లేదు అన్నటువంటి విషయం పైన ఆ బ్రోకర్ల పైన ఫిర్యాదు చేసిందే సదరు రమేష్ అనేటువంటి వ్యక్తి. అది మళ్ళీ ఏ రకంగా వీరి మీద కేసులు వచ్చాయి ఏంటో మాకే అర్థం కావట్లేదని వారు పత్రికాముఖంగా కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు దీనిని తప్పు పడుతున్నారు. ఇంకా ఎక్కడ కూడా దీంట్లో వాస్తవాలు పూర్తిగా వెలుగులోకి రాకముందే వారి కుమారుని పరామర్శిస్తే మీరేదో హేళనగా మాట్లాడడం, ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారా, ఇలాంటి వాళ్ళతో మాట్లాడతారంటే నాదొక సూటి ప్రశ్న. ఈ రోజు రాజ్యసభ సీట్లు తీసుకున్నటువంటి సానా సతీష్ గారు సచ్చీలుడు అని మీరు ఏమన్నా సర్టిఫికెట్ ఇవ్వగలుగుతారా? లింగమనేని రమేష్ గారు సచ్చీలుడు అని మీరేమన్నా సర్టిఫికెట్ ఇవ్వగలుగుతారా? లేదా వారి గురించి ఏమన్నా మీరు మాట్లాడగలుగుతారా? మరి రఘురామకృష్ణరాజు గారు ఏం చేశారు? ఆయన ఏమన్నా ఉత్తమ సచ్చీలుడా? మీరు ఆరోపణలకే ఇంత హేళనగా మాట్లాడారే. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఫోన్ చేశారు, ఇట్లా ఉంది వీళ్ళ పరిస్థితి అని. రాజ్యసభ సీట్లు ఇచ్చి పంపిస్తున్నారు సార్. 5 కోట్ల రూపాయలు సిబిఐ ఆఫీసులకు లంచం ఇచ్చినటువంటి వ్యవహారాల్లో, ఈడీ కేసుల్లో ఉన్న వాళ్ళలో, ఇన్సాల్వెన్సీ పిటిషన్లు ఉన్న వాళ్ళలో, అవుట్ రోడ్ రింగ్ రోడ్ వ్యవహారంలో ఉన్నటువంటి వాళ్ళకి రాజ్యసభ సీట్లు ఇచ్చి పర్యావరణాన్ని మంట కలిపినటువంటి వ్యక్తులకి రాజ్యసభ సీట్లు ఇస్తున్నారే. దాని గురించి ఏమన్నా మాట్లాడతారా ఎవరైనా? ఇక్కడ ఒకటే స్పష్టంగా చెప్తున్నా, రాజకీయాల కోసం ఆరోపణలు చేసి ఏదో మసిబుసి మారేడుకాయ చేయాలనుకుంటే ప్రజలన్నీ గమనిస్తుంటారు సార్. ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు స్కిల్ స్కామ్ కేసులో ఆయన 300 కోట్ల రూపాయల అవినీతి చేసినటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి కదా. ఆ కేసులో అరెస్ట్ అయితే నడిగోటులో దొర్లినటువంటి వ్యక్తి ఉప ముఖ్యమంత్రి గారు కాదా? వాళ్ళ మీద ఆరోపణలు, వాళ్ళ మీద కేసులు, వాళ్ళు చేసినటువంటి అవినీతికి వాళ్ళు మాత్రం సమర్థించుకోవచ్చు. లేనటువంటి కేసులు పెట్టి లబోదిబోమంటే వాళ్ళని పరామర్శిస్తే తప్పు అయిపోతుందా? ఇది ఎక్కడి న్యాయం సార్? ఆధారాలతో సహా 300 కోట్ల రూపాయలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్వాహా చేశాడు అంటే అది అద్భుతమో ఆహా ఓహో. మరి ఆయన కోసం నడిగోట్లో పొల్లాడు ఒక ఆయన అంటే అది అద్భుతం సార్. ఈరోజు ప్రభుత్వ ధనాన్ని 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యానని చెప్పుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ప్రతిసారి ప్రజాధనాన్ని లూటి ఏం సార్ దేశ ప్రధానమంత్రి చెప్పలేదా? పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారికి ఏటీఎం లాగా తయారైంది. ఏటీఎం హే ఏ పోలవరం ప్రాజెక్ట్ నయ్యే ఏ ఏటీఎం చంద్రబాబు వాళ్ళక ఏటీఎం అని దేశ ప్రధాని తమాషాకి జోక్గా అన్నాడా? ఈరోజు అమరావతి పేరిట 1000 కోట్ల దోపిడీ, కాంట్రాక్టులకు దోపిడీ, ప్రజాధనం దోపిడీ. అద్భుతమా? రైట్. ఓకే. మోదీకున్న క్రెడిబిలిటీ ఏంటో నేను కాసేపటి క్రితం ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇంకొక ఎగ్జాంపుల్ చెబుతాను మీకు గుర్తురాగా. ఎక్కువ టైం లేదు కానీ సార్, ఎక్కువ టైం లేదు. ఒక్క నిమిషం సార్. మీరన్నీ కూడా లేదు. నేనేం మిమ్మల్ని కాదు. మీరు నెగిటివ్ యాంగిల్ కదా, పాజిటివ్ యాంగిల్ కూడా తీసుకోవాలా? ఈరోజు అమరావతి భూసేకరణలో వాళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలు, వాళ్ళ కంపెనీలు ఏ రకంగా దళితులు అసైన్డ్ భూములు కొట్టేశారో వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యే మంత్రులుగా ఉన్నారు, వాళ్ళు క్యాబినెట్ లో ఉన్నారు. అద్భుతం అన్నామా? మరి ఏం పాల సముద్రమా? హంస పాలని వేరు చేస్తారు. అవి మరి ఆ బాధితులు ఏమన్నా వచ్చి ఆరోపణలు చేసి కేసులు పెడితే ఖచ్చితంగా మనం క్వశ్చన్ చేద్దాం సార్. లక్షల కోట్లు అంటున్నారు. సిబిఐ చార్జ్ షీట్లు ఉన్నాయి కదా సార్, అందు గురించి మాట్లాడాలి. మాకేం పని సార్ ఇప్పుడు స్టీల్ ప్లాంట్. ఒక్క నిమిషం సార్. ఇప్పుడు మాకేం పని?
మీడియాగా మాకేం పని సార్? ఎవరిని ఉపేక్షించాల్సిన అవసరం లేదు. కాసేపటి క్రితం మాట్లాడిన స్టీల్ ప్లాంట్లో ఉన్న లోపాలన్నింటినీ ఎత్తి చూపాము. దాని వెనకాల టీడీపీ యొక్క పాత్ర ఎంత ఉంది, లేకపోతే ఇప్పుడు పార్టీల పాత్ర, గత పార్టీల పాత్ర అన్నింటినీ బయట తీసాం కదా. ఇప్పుడు కూడా అంతే. మీరు అన్నట్టుగా కనుక ఆరోపణల నుండి న్యాయస్థానాలకు కనుక ఆశ్రయిస్తే ఖచ్చితంగా దాని మీద కూడా డిస్కస్ చేద్దాము. అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద ప్రస్తావన తీసుకొచ్చారు. అవి ప్రూవ్ కాలేదు, అలాగే వాటిల్లో సరైనటువంటి మెటీరియల్ లేదని ఇప్పుడు ప్రస్తుతం కోర్టులు అభిప్రాయపడుతున్నాయి. అలాగే సిబిఐ ఈడీ కేసులు కనుక రేపు కొట్టేసినాయి అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి కేసులు కొట్టేసినాయి అనుకోండి, అప్పుడు కూడా ఆయన సచ్చిలుడుగానే మాట్లాడదాము. కానీ ఇప్పటి వరకు కూడా ఇది ఒక్కడు కూడా వెనక్కి తీసుకోలేదు. ఇప్పటికీ లైవ్లో ఉన్నవి సిబిఐ ఈడీ కేసులు అలాగే ఉన్నవి, వాటిని ఆయనే తేల్చుకోవట్లేదు. ఇక 4వ పాయింట్ మీరేదో ఎత్తారు కదా, ఎత్తినప్పుడు నాకు ఒకటి గుర్తొస్తుంది. మోదీ గారి మాటల్లో విశ్వసనీయత ఉండదనే దానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. రెండో ఎగ్జాంపుల్, ఎలా అయితే గత ఎన్నికలప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏని కాదని బయటకు వచ్చేసిందన్న దానితో ఇక్కడికి వచ్చినప్పుడు మీరు అన్నట్టుగానే పోలవరం నయ్యే ఏటీఎం హై అని చెప్పేసి అన్నాడు. అదే కాదు, మీకు ఇంకోటి గుర్తు చేస్తాం, మీరు మర్చిపోయారు. సన్ రైజ్ సిటీ నయ్యే ఎస్ఓఎన్ సన్ రైజ్ సిటీ హై ఎస్యుఎన్ సన్ నయ్యే అని కూడా అన్నాడు. అంటే లోకేష్ గారిని ఉద్దేశించి, అంటే కొడుకు అని. ఇంకోటి కాబట్టి ఈయన మాటలను ఇంకోటి చెప్తాను నేను. మొన్న తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు వెళ్ళి అక్కడే ఉన్నాడు చెప్పనా, ఆర్ ట్యాక్స్ అంటే రేవంత్ రెడ్డి ట్యాక్స్ అంట ఇక్కడ తెలంగాణలో కలెక్ట్ చేసి అక్కడ ఆర్కి ఇస్తున్నాడంట. అక్కడ ఆర్ ఎవరు? రాహుల్ గాంధీకి. కాబట్టి మరి అది కూడా నిజమైన వాస్తవం అని చెప్పేసి అనుకుందాం. ఆయనకి ఏదో నోటికి ఆ టైంలోకి వస్తుంది. ఆయన కానీ మంచి మాటగారు కాబట్టి ఎస్ఓఎన్ సన్ను కలపగలడు. అలాగే అక్కడ రేవంత్ రెడ్డి ఆర్ ట్యాక్స్ అంటాడు, అక్కడికి వెళ్ళి రాహుల్ గాంధీ అంటాడు. నువ్వేం చేస్తున్నావు? ప్రధానమంత్రికి ఏం పీకుతున్నావు నువ్వు? ఆర్ ట్యాక్స్ వసూలు చేసి అక్కడ కప్పం కడుతుంటే, ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ కప్పం కడుతుంటే చర్యలు తీసుకోవాల్సింది నువ్వు కదా. కాబట్టి ఆయన ఎలక్షన్స్ టైంలో ఎన్ని మాట్లాడతాడో, ఆయన ఏ రకంగా ఈ ముస్లిము హిందూ భావనలు తీసుకొస్తాడో ఇంకా చాలా గుర్తొస్తున్నాయి. నాకు చాలా చెప్పగలను, అంత టైం లేదు. కాబట్టి లెట్స్ గో టు బాజీ గారు ఫర్ కంక్లూజన్.